అది కూడా వేగంగా కట్టి ఇమీడియట్ గా 2-3 ఏళ్ళలో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే మా దురదృష్టం రిపేర్లు గ్రాంట్లు అడిగేటువంటి పరిస్థితి. నేను 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. చాలా కాలనీలు కట్టాను. అప్పుడు కూడా ఏకేసీ కాలనీ కట్టాము. ఇంతకుముందు మన మధురవాడ సామాన్ తెచ్చిపెట్టుకో, నీ తల నువ్వు వేసుకో, ఇంక నీ ఇంటికి నువ్వే పోతావు, ఇంకెవరు చూడరు. చూసుకో ఒకసారి తీసండి సార్. 6 బ్లాక్స్ లో మోర్ దెన్ 60 to 70% అన్ని కంప్లీట్ అయినటువంటి ప్లాట్ల వారీగా వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈరోజు ప్రారంభం అనే కంటే వాళ్ళు ఈ రోజు నుంచి ఆ ఇంటి బాధ్యత వారు తీసుకునేటట్టుగా, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకొని ఎప్పటి నుంచో కాంట్రాక్టర్స్ కానీ వర్క్ చేస్తున్నటువంటి వారు ఆ సెక్యూరిటీతో నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండేటువంటివన్నీ కూడా థెఫ్ట్ అవుతున్నాయి. సో ఈ సామగ్రి కానీ ఈ ఇల్లు కానీ ఇక్కడ నుంచి వారి సొంతం అవుతున్నందుకు వారు ఈ రోజు నుంచి వారి బాధ్యతను కూడా వాళ్ళే చూసుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడానికి నేను ఈ రోజు వచ్చాను. ఏది ఏమైనా ఇది ఒక 1-2 monthsలో మొత్తం మన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కాలనీస్, ఈ 3 కాలనీస్లో కూడా, ఇది ములగాడ అవంగానే పద్మనాభపురం కూడా ప్రారంభిస్తాం. పద్మనాభపురంలో కూడా బ్లాక్స్ వారీగా ఇప్పటికే ఒక 4-5 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ కూడా 22 బ్లాక్స్ ఉన్నాయి. సో 5 బ్లాక్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రారంభం అనగానే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్గా వాళ్ళ హ్యాండ్ ఓవరింగ్, అక్కడ కూడా వాటర్ సప్లై పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసారు. సో వాటర్ పవర్ ఎప్పుడైతే ఇద్దో వాళ్ళు నిజంగా ఉండడానికి అనుభవం ఉంటుంది. సో అచ్చినాయుడులోకి వాటర్ ఏదైతే పైప్ లైన్ పూర్తిగా వెళ్ళి అక్కడ ఓవర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయితే అది ఈ మార్చ్ ఏప్రిల్కి కంప్లీట్ అవుతుందని అంటున్నారు. సో ఆలోగా ఏ బ్లాక్స్ అయితే కంప్లీట్ అవుతాయో అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసి మే నాటికి పూర్తిగా ఓవరాల్గా టిట్కో ఇల్లు ఏవైతే మన నియోజకవర్గంలో నిర్మాణానికి వచ్చుకున్నాయి అవన్నీ కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి కారణం 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి ఆలోచన చేసి ఈ పక్కా ఇల్లు అనేటువంటిది 100 ఏళ్ళైనా చిక్కు చెదరకుండా ఉండేటువంటి టెక్నాలజీతో కట్టాలని టిట్కో ఇళ్లను రూపకల్పన చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మన నియోజకవర్గంలోనే స్థలాలు సేకరించి, ప్రభుత్వ స్థలాలు అర్బన్ ప్రాంతంలో అరుదుగా ఉంటున్న ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి స్థలాల సేకరణలో భాగంగా అచ్చెన్నాయుడులో కానీ, పద్మనాభపురంలో కానీ, ఇప్పుడు మనం ఉంటున్న ములగాడలో కానీ ఈ స్థలాలు సేకరించి టిట్కో ఇళ్ళకి ప్రారంభించుకున్నాం. ఇవి కాక స్లమ్స్ క్లియర్ చేసి కట్టేటువంటి ఇళ్లలో ముచ్చిమాంబ కాలనీ, రాజీవ్ కాలనీ, గౌరీనగర్, పైడిమాంబ కాలనీ, అవి అక్కడ ఉండేటువంటి హట్స్ని తీసి వాళ్ళందరూ ఒప్పుకున్నాక అది కట్టి వాళ్ళందరినీ కూడా గృహప్రవేశాలు కూడా జరిగిపోయినాయి. పద్మనాభపురం, ములగాడ, అచ్చినాయుడులో లబ్ధిదారులు నియోజకవర్గంలో ఉండేటువంటి వారు ఆ రోజు డీడీలు కట్టి 3 కేటగిరీల్లో ఉండేటువంటివి 300 SFT, 365, 430 డబుల్ బెడ్రూమ్స్తో కలిపి ఉన్నటువంటి వాటిని లాటరీ ద్వారా ఏ సైట్కి ఆ సైట్ అచ్చినాయుడులోనే చాలామందికి అక్కడే స్వయంగా లబ్ధిదారులకి మేము ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా పద్మనాభపురం, ములగాడ తర్వాత మా దురదృష్టం, లబ్ధిదారుల దురదృష్టం, ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని ఆపివేశారు. ఇది చాలా వేగంగా 2 ఏళ్లలో పూర్తి చేసి 2020 నాటికి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి ఇల్లు 2018 డిసెంబర్లో ప్రారంభమైన 2 ఏళ్లలో పూర్తి చేసి ఇద్దాం అనుకున్నాం. 2019లో ప్రభుత్వం మారింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసి మరలా 2024 ఎన్నికలు వస్తున్నాయనగా 1 సంవత్సరం ముందు పనులను ప్రారంభించి భవనాలకు రంగులు మాత్రం వేసి
ఆ రోజు యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభం అని చెప్పి లబ్ధిదారులందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. నిజమైన గృహప్రవేశాలు ఈ రోజు జరుగుతున్నాయి. అందుకే అన్నాను ఇందాక ఎంతో ఆనందంగా ఉందా అనేది. నిజమైన గృహప్రవేశాలు అంటే వాళ్ళకి నీళ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, ముఖ్యంగా వాడినటువంటి వాటర్ కానీ, బాత్రూంలో వాటర్ కానీ, సెప్టిక్ ట్యాంకులు ఉండాలి. అందుకే ఈరోజు ఎస్టీపీని కూడా, స్టోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఈ కాలనీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు మీరు, రోడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నీరు, కరెంటు, ఎస్టీపీలతో కలిపి మొత్తం ఏదైతే ముందు అనుకున్నటువంటి లోపల ఉండేటువంటి అల్మరా నుంచి, గ్రానైట్ కిచెన్ దగ్గర నుంచి, వర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి, షీర్ వాల్తో వాల్స్ కూడా స్టీల్తో కట్టినటువంటి ఒక బలమైనటువంటి కట్టడంగా ఈరోజు ఈ భవనాలు నిలుస్తాయనేటువంటి దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి ఇళ్ళని చాలా సుదీర్ఘ సమయం తీసుకుని పాపం అనేక సంవత్సరాలు వారందరూ కూడా మరి అనేక ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకి ఈ రోజన్నా మేము, ఎందుకంటే బ్లాక్స్ వారీగా కాలనీ పూర్తిగా అయిపోయాయి అనుకుంటే, ఏ బ్లాక్ కంప్లీట్ అయిపోతే ఆ బ్లాక్ ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కాంట్రాక్టర్స్ తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి సుమారు 4,000 ఇళ్ళు ఇప్పుడు అచ్చినాళ్ళలో కూడా, అక్కడ కూడా వాటర్ మర్చిపోయారు, పవర్ మర్చిపోయారు, సబ్స్టేషన్ మొన్నే స్టార్ట్ చేశాం. వాటర్ కూడా మనం అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా తీసుకుని వస్తున్నాం గాజువాక నుంచి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా పైకి వాటర్ ట్యాంక్ కట్టారు, సోర్స్ లేకుండా చేశారు. ఇప్పుడు ఆ సోర్స్ ని కూడా తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ రోజు వాటర్ వల్ల అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అయింది, కరెంట్ పూర్తి అయిపోయింది. నీళ్లు అందితే అక్కడ కూడా ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసి 10 బ్లాక్స్ అన్నా అందరినీ గృహ